యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ దినం ఎలా ఉంటుందో, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు అప్పులు వాళ్ళు ఎదుర్కొంటారు. వాళ్ళ ద్వారా నాకు శోధన వస్తాయేమో, ఇతని ద్వారా శోధన వస్తాయేమో, ఫ్యామిలీ ద్వారా నేను ఈరోజు మరి శోధన ఎదుర్కోవాల్సి వస్తాయేమో అని చెప్పి కలవరపడుతూ బాధపడుతూ దిగులు చెందుతున్న మీ అందరికీ ఒక శుభవార్త. మీ దాకా దేవుడి శోధన రానియకుండా దేవుడి శోధన దూరపరుస్తానంటున్నాడు. ఇది ప్రవచన వాక్కు. దేవుని బిడ్డలారా, మరి మంచు పడుతున్నట్టుగా దేవుని యొక్క కృప మీ మీద దిగి రాబోతున్నాయి. దేవుడు మనం ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 54:10 వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులుగా ఆదికాండం 1వ అధ్యాయం 4 వచనం నుండి నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాను. ఈరోజు జలముల పైన పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడేను అనే మాట రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ అల్లాడటానికి గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరిశుద్ధాత్మ దేవుడు అంట అల్లాడుతూ కనపడ్డాడంట. ఎలాగైతే ఈ అల్లాడటం అనేది ఎందుకు అక్కడ రాయబడింది అనే విషయానికి వస్తే, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనంలో పక్షిరాజు ఏం చేస్తాయంట, పిల్లలు కనటానికి కోసం గుడ్డు మీద పొదిగి ఉంటుందంట. అలాగే కోడి కూడా చూడండి పొదిగి ఉంటుంది. అదే అల్లాడటం. అలాగ అల్లాడుతూ ఉన్నప్పుడు, పొదుగుతూ ఉన్నప్పుడు 21 రోజుల్లో కోడి ఏం చేస్తుందంటే కోడి పిల్లని కనేస్తుంది. ఒక నూతన తనలాంటి తన పోలిక కలిగిన ఒక బిడ్డను కనేస్తుంది అనమాట. అవును, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మీ పైన మీ కుటుంబం పైన అల్లాడుతున్నాడు. ఎందుకు తెలుసా? తనలాంటి స్వరూపం మీలో కలగాలని, తనలాంటి పోలిక మీలో కలగాలని. అప్పుడు ఎప్పుడైతే దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క రూపం మనలోనికి వస్తుందో అప్పుడు మనం ఆదిమ స్థాయిని మనము చేరుకోగలుగుతాం. బైబిల్లో రాయబడి ఉంది, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు తన పోలిక చెప్పున, తన రూపం చెప్పున నరుని చేశాడు. పోలిక, రూపం. దేవుని పిల్లారా, ఇమేజ్ అండ్ లైక్నెస్. ఇమేజ్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క డివైన్ నేచర్. దేవుడు మనిషిని తన యొక్క దైవిక స్వభావం చేతను, తర్వాత లైక్నెస్ అంటే ఏంటంటే దేవుని బిడ్డల క్రియ అన్నమాట. తన వాడుక చెప్పున మనిషిని చేశాడు. అయితే సాతానుతో సంబంధం ఏర్పడటం వలన సమస్తాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడటం వలన మరలా ఆయన పోలిక, ఆయన రూపం మనలోనికి రాబోతుంది. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనం చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు అంట మనల్ని విడిపిస్తాడంట, ఆయన విడుదల చేస్తాడంట. తర్వాత ఏం చేస్తాడంట? ఆ ప్రభు పోలికలోనికి మనల్ని రూపాంతరపరుస్తాడంట. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో రూపాంతరపరచబోతున్నానని మాట్లాడుతున్నాడు. తర్వాత మనం చూస్తే ఆ పక్షిరాజు కానీ కోడి కానీ పిల్లల మీద అల్లాడుతుందంట. ఎందుకు తెలుసా? ఒక కీడు, ఒక శోధన, ఒక ప్రమాదం రాబోతుందంటే వెంటనే ఆ పిల్లల్ని చేరదీసి ఆ కీడు రాకుండా దేవుని పిల్లరా భద్రపరచుకుంటుంది పిల్లల్ని. సో అల్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ దినం దేవుని బిడ్డలారా మిమ్మల్ని భద్రపరచడానికి, మీ కీడు నుండి దూరపరచడానికి, మీ శోధన నుండి దూరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతున్నాడు. నీకు విరోధంగా రూపడిన ఏ ఆయుధం వర్తిల్లదు. నీ పక్కన 1000 మంది పడినాడు, నీ కుటి పక్కన 10,000 మంది పడిన అపాయం యొక్కకు రాదు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పూర్తిగా కవర్ చేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఏ విషయాన్ని గురించి భయపడవద్దు. లూకాసు వార్త 10:19 వాగ్దానం అనుకోండి, ఏది ఎంత మాత్రం హాని చేయదు. మీకు ఎవ్వరి వలన కాదు, మీ పైన, మీ కుటుంబం పైన హాని తలపెట్టడం అనేది ఎవ్వరి తరం కాదు. కారణం అంటే కోడి ఎలాగైతే తన బిడ్డల భద్రత కొరకు అల్లాడుతుందో అలాగే నీ పైన అల్లాడుతున్నాడు. దేవుడి మాటను దీవించగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ప్రభా, ఈ శ్రేష్టమైన మాటల కొరకు వందనాలు ప్రభా. మా పైన మీరు అల్లాడుతున్న విషయాన్ని ఈరోజు మాట్లాడుతున్నారు ప్రభా. మా పైన మీరు అల్లాడుతున్నారు తండ్రి.
మాకు విరోధంగా రుంబపడిన ఆయుధాలన్నీ లయమైపోనుగాక. మంత్రప్రయోగాలు, చేతబడి శక్తులు, అంధకార శక్తులని యేసు నామములో బూడిదైపోనుగాక. ఇప్పుడే అభిషేకం ఇచ్చి పరిశుద్ధాత్మ సన్నిధి ఇచ్చి వాడుకోండి ప్రభా. నీ అభిషేక చేత వాడుకోండి, దైవిక ప్రసన్న చేత వాడుకోండి ప్రభా. పరలోక మహిమతో నింపి నడిపించమని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.